యూదుల్లో నుండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమ ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందునకు నేను ధన్యుడని అనుకునిచున్నాను. తాలింపుతో నా మనవి వినవల్లని వేడుకొనిచున్నాను. అవును, ఆ రోజు ఉన్నటువంటి అర్కిప్పు రాజు హేరోదులు యోధాకు రాజుగా ఉన్నారు. హేరోదులు అనగా హేరోదులు ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో కావచ్చు, ఆ తర్వాత పౌలు కాలంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా యోదాయకు యెరూషలేముకు వీళ్ళు రాజులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి యూదుల సాంప్రదాయాలు, ఆచారాలు, వీళ్ళకి ఉన్న కట్టుబాట్లు వారికి క్షుణ్ణంగా తెలుసు. పైపెచ్చు ఈ అర్కిప్పు హేరోదులు ఎవరో కాదు, అబ్రహాము సంతానమే. ఏషావు అనగా ఎదోము నుంచి వచ్చిన వారే హేరోదులు. సో మీకు మన ఆచారాలన్నీ కూడా మీకు తెలుసని నేను చెప్తున్నానని చెప్పి అంటాడు. ఆచారాలన్నీ కూడా మీకు తెలుసని తమరేటి సమాధానం చెప్పుకొని పోతున్నందుకు నేను ధన్యుడని అనుకునిచున్నాను అని చెప్పి మొదటి నుండి యెరూషలేము నా జనుల మధ్య బాల్యం నుండి ఇంకా మళ్ళీ యెరూషలేములో తన బాల్యం కానించి ఉన్నత బాల్యం అంతా కూడా తార్సులో, ఆ తర్వాత ఉన్నత విద్య యెరూషలేములో తన తోటి వయస్కులందరికంటే యోధా మత ప్రవేశనులు హెచ్చించడం, ఆ తర్వాత యెరూషలేములో క్రైస్తవులైన వారిని అందరినీ హింసించడం, ఆ తర్వాత అక్కడున్న స్టెఫెను మరణానికి సంబంధించిన వాడిగా, అక్కడ స్టెఫెన్ చంపిన వారి బట్టలకు కావలి కాయేసిన వాడిగా, మరణానికి సమ్మతించిన వాడిగా అక్కడి నుంచి దమస్కుకు వెళ్ళిపోయి దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా హింసించడానికి ఇక్కడ నుంచి ప్రధాన యాజకుల నుంచి పత్రాలు తీసుకొని అక్కడికి దమస్కునకు వెళ్ళే వారిని కూడా హింసిద్దాము అని చెప్పి దమస్కుకు దగ్గరగా వెళ్తున్న సమయంలో ఒక వెలుగు 1000 సూర్యుల కంటే అత్యధికమైన వెలుగు అక్కడ ప్రకాశించడం, గుర్రం మేయించి పౌలు గారు పడిపోవడం, సైనికులు పడిపోవడం, అలాగే పడిపోయిన తర్వాత పౌలు గారు తన చూపుని కోల్పోవడం, ఆ గుడ్డివాడిగానే దమస్కులోకి తన చుట్టూ ఉన్నవారు నడిపించడం, 3 దినాలు అన్నపానములు లేక ఉన్నప్పుడు అననీయ అనే ఒక యూదుడు పౌలు గారి దగ్గరికి రావటం, యేసుక్రీస్తు పంపించడం ద్వారా అప్పుడు అననీయ వచ్చి పౌలు గారి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పౌలు గారు దృష్టి పొందుకోవడం, ఆ తర్వాత యేసుక్రీస్తుని విశ్వసించడం, ఆయన ఆ తర్వాత బాప్తిసం పొందడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత పౌలు గారితో అననీయ చెప్తాడు, నిన్ను అన్యజనులకు సాక్షార్థమై నా సాధనంగా నేను వాడుకుని పోతున్నాడని చెప్పి అననీయ ద్వారా పౌలు గారికి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు యత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైనా నా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనుచుండగా, ఫేస్తు, సౌలా, నీవు వెర్రివాడివి, అతి విద్య వల్ల నీకు వెర్రిపట్టిందని గొప్ప శబ్దంతో చెప్పిన. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడిని కాను గాని సత్యమును స్వతబుద్ధి గల మాటలనే చెప్తున్నాను. రాజు ఈ సంగతులను ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. అర్గిపు రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారు. ఇంకా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ ఫేస్తుకు గ్రీకు భాష, హెబ్రీ భాష రాదు, కానీ అర్కిప్పు రాజుకు హెబ్రీ భాష తెలుసు, అక్కడున్న ఆచార వ్యవహారాలు తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. కాబట్టి
హెబ్రీ భాషలో పౌలు గారు చెప్తున్నప్పుడు ఫేస్తుకు అర్థం కాక ఏం చెప్తున్నాడో అర్థం కాక తన అపార్థం చేసుకొని వెర్రివాడ నువ్వేం అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టేసింది అంటున్నాడు. కానీ మీకు తెలియదు, కానీ అర్గిపురాజు గారికి అన్నీ తెలుసు, ఎందుకంటే ఆయనకి అని చెప్పి అర్గిపురాజు గారికి తెలుసు, మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు కానీ అని చెప్తూ రాజు ఈ సంగతులను ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అర్గిపురాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదాను. అందుకు అర్కిప్పు ఇంత సులభంగా నన్ను క్రైస్తవున చేయుచున్నావే అని పౌలుతో చెప్పిన. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాటలు విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించిన కాక నేను. అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూడిన వారందరూ లేచి అవతలకు పోయి ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినది ఏది చేయలేదని తమలో తాము మాట్లాడుకుని. అందుకు అర్కిప్పు ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. ఇంకా వాళ్ళకి కూడా అర్థమైపోయింది పౌలు గారు ఏ తప్పు ఏ నేరం చేయలేదని చెప్పి. అయితే పౌలు కైసరు ఎదుట చెప్పుకుంటా అంటున్నాడు కదా, ఇప్పుడు ఈ తలనొప్పి మనకెందుకు, అయితే కైసరు ఎదుటికి పంపించేస్తామని చెప్పి అర్కిప్పు రాజు అన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 27వ అధ్యాయంలో మొదటి వచనం అంటుంది, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియాను వానికి అప్పగించిరి. ఇప్పుడు మొదట యెరూషలేము నుండి కైసరి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే రోమాకు పౌలు గారు వెళ్ళిపోతున్నారు. పౌలు గారు రోమాకి ఎలాగ వెళ్దాం అనుకున్నాడంటే ఒక సువార్థికునిగా వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎలా వెళ్తున్నాడంటే ఒక విచారణ ఖైదీగా అక్కడికి వెళ్ళబోతున్నాడు. రోమా పత్రిక రాసినప్పుడు పౌలు ఎక్కడి నుంచి రాశాడంటే కొరింథీ నుండి రోమా పత్రిక రాశాడు ఆయన. ఆ రోజు కొరింథీలో అకులా ప్రిస్కిల్లా ఎక్కడి నుంచి వచ్చారంటే రోమా నుంచే వచ్చారు. అకులా ప్రిస్కిల్లా రోమాలో సంఘం ఏర్పడిందని పౌలు గారికి చెప్పడం, అక్కడున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పౌలు గారు పత్రిక రాయడం. ఈ పత్రిక కేంక్రియాలో అంటే కొరింథీకి దగ్గర ఉన్న కేంక్రియాలో ఉన్న విశ్వాసరాలైన ఫీబే గారు ఈలోపు రోమాకి వెళ్తుంటే ఆమె చేతికి ఇచ్చి ఈ పత్రికను రోమాలో ఉన్న సంఘం వారికి పౌలు గారు పంపిస్తారు. రోమా పత్రిక రాసే సమయానికి పౌలు రోమాకి వెళ్ళలేదు, కానీ రోమాకు వెళ్ళాలనే ఆశ ఉంది, కానీ వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు రోమాకు వెళ్తున్నాడు. ఎలాగ వెళ్తున్నాడంటే ఒక విచారణ ఖైదీగా వెళ్తున్నాడు. ఎవరి ఆధ్వర్యంలో వెళ్తున్నాడు? శతాధిపతి అయిన యూలి అని వానికి అప్పగించిరి. ఇంతటితో పౌలు గారి యొక్క అరెస్ట్ అండ్ రోమాకు ప్రయాణం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం మాట్లాడుకోపోతాం పౌలు గారి యొక్క రోమా ప్రయాణం. ఆయన ఎలా ఏ ప్రదేశాల ద్వారా ఎక్కడెక్కడ ఆగి రోమాకు చేరుకున్నారు, అక్కడ ఏం జరిగింది అనే విషయాలు రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోపోతున్నాం. ఇంతతో ఇది ముగిద్దాం. ఈ వీడియోని షేర్ చేయండి, అనేక మందికి పంపించండి. తద్వారా ఈ వాక్యం అనేక మందికి చేరుతుంది. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా క్రీస్తులో బలంగా నిల్చోవడానికి దోహదపడుతుంది. కనుక ఈ విషయాన్ని గుర్తించి అనేక మందికి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. తద్వారా అనేక మందికి దీవెనకరంగా మీరు మారగలుగుతారు. దేవుని సేవలో పరోక్షంగా మీరు కూడా సహాయకులుగా మీరు మారచ్చు. అలాగే ఈ సేవా పరిచర్య కోసం మీ ప్రార్థనలో అనుదినం నన్ను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ, దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్ ఈ విషయాలు గుర్తించుకొని నా గురించి ప్రార్థించాలని, పరిచర్య కోసం అలాగే సంఘం కోసం అన్ని విషయాల్లో మీ ప్రార్థన అవసరత నాకుంది కనుక ప్రార్థించమని ఆయన సేవకునిగా మీకు విన్నవించుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్. గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.